ఫోరం ఇండియా ప్రాజెక్ట్ ఇండియా చాప్టర్లో భాగంగా ఇక్కడ నూతన ఆఫీస్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ గతంలో ఏంటంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ సంస్థ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడిన సంస్థ. సో ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్స్ అనమాట, అంటే ముఖ్యంగా రైతుల కోసం జై కిసాన్ అనే ప్రాజెక్ట్ ఎంచుకొని వారికి ప్రకృతి వ్యవసాయం సైడు అడుగులు వేపిస్తా ఉన్నాము. అదేవిధంగా మన తెలంగాణ బడి అనే ప్రాజెక్టులో భాగంగా మారుమూల ప్రాంతంలో ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని ఎంచుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రాజెక్టులో భాగంగా మారుమూల ప్రాంతంలో వైద్య మౌలిక సదుపాయాలు కూడా అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ వనిత చేతుల ప్రాజెక్టులో భాగంగా వారికి కూడా అనేక ట్రైనింగ్ క్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్సే కాకుండా ఈ మధ్యలో ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో యాంటీ డ్రగ్స్ అనమాట, అంటే డ్రగ్స్ కూడా బాగా విస్తరిస్తూ ఉన్నది. సో వాటిని రూపించడానికి కూడా ఇప్పుడు టీఎస్ ల్యాబ్తో కూడా మేము పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్తో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా యూత్ కూడా చాలా చెడుదారులు వెళ్తున్నారు కూడా, వాళ్ళు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో గతంలో తెలంగాణ వచ్చినప్పుడు రాకముందు ఎట్లుందంటే మా సిస్టమ్ టోటల్ వాలంటరీ సిస్టమ్ ఉన్నప్పుడు, అంటే అటు ఇండియాలో అదేవిధంగా అన్ని కంట్రీస్లో సో వాలంటరీ సిస్టమ్ మీద ఫండ్స్ రేజ్ చేసుకొని సో ఇక్కడ ఇండియాలో అనేక ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మాకు రాను డిమాండ్ బాగా పెరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు గతంలో ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాకముందు ఎవరైతే రైతులు వ్యవసాయం మన ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూ ఉండే. కాకపోతే ఏంటంటే వాళ్ళని గట్టెక్కించడానికి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాం. సో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏంటంటే ఇప్పుడు మన అనేక ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మాకున్న వనరులతోనే మేము మాక్సిమం ఏంటంటే అన్ని జిల్లాల్లో హెల్ప్ చేసినా కూడా కొంతమందికి రీచ్ కాగలుగుతున్నాము. సో దీన్ని మరింత విస్తరించడానికి ఏంటంటే ఇప్పుడు మేము రానున్న రోజుల్లో ఎన్జిఓ రూపంలో దీన్ని తీర్చడం జరుగుతుంది. సో దాన్ని ఆధారంగానే ఇప్పుడు ఇక్కడ టీడీఎఫ్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో రానున్న రోజులు ఏంటంటే ఇప్పుడు సిఎస్ఆర్ కంపెనీస్తోని అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అయ్యి అంటే మరింత మంది రైతులు కానీ మరింత సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ యొక్క ఆఫీస్ని స్థాపించుకోవడం జరిగింది. సో రానున్న రోజుల్లో అటు సిఎస్ఆర్ కంపెనీస్తోని చాలా మందితో పనిచేసి మరింత మందికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.